హాయ్! థంబ్‌నెయిల్ చూసారా? కానీ యాక్చువల్‌గా నేను వండాలనుకున్న వంట అది కాదు. వేరే ఏదో వండాలనుకున్నా. కానీ లాస్ట్ మినిట్‌లో పొటాటో హ్యాండ్ ఇచ్చింది నాకు. కానీ ఫ్రిడ్జ్‌లో గోంగూర సేవ్ చేసింది. రెసిపీ చెప్తాను, ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని మంచిగా మగ్గనివ్వండి. మగ్గినాక అందులో కొంచెం పసుపు యాడ్ చేయండి. పసుపు కూడా బాగా కలిసాక మనం పచ్చిరొయ్యలు యాడ్ చేద్దాం. పచ్చిరొయ్యలు యాడ్ చేసుకుని అవి మంచిగా కలుపుకుని లిడ్ క్లోజ్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పచ్చిరొయ్యల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకుని కలపండి. ఆ తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకోండి. బికాజ్ కారం వేసిన తర్వాత త్వరగా మాడిపోతాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం సిమ్లో పెట్టుకోండి. నా దగ్గర అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర మిక్స్ ఉంది. సో నేను అది యూజ్ చేస్తున్నా. మీ దగ్గర లేకపోతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది కూడా వేసుకోవచ్చు. సో అది కూడా బాగా కలిపిన తర్వాత సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసుకుని మగ్గనివ్వండి కర్రీ. నేను ముందు ఒక కర్రీకి ప్రిపేర్ అయ్యా, వాడి కోసం ఎగ్స్ పెట్టా. అవి వేస్ట్ చేయలేక ఇందులో వేసేసా. మీరు వాడు స్కిప్ చేయొచ్చు లేదా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో లాస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే చిన్న కడాయి పెట్టుకుని పోపు పెట్టుకోవాలి కర్రీ కోసం. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. మంచిగా ఫ్రై అయిన తర్వాత మన కర్రీ ఆఫ్ చేసేసుకుని ఒక 2-3 మినిట్స్ ముందు మనం పెట్టుకున్న పోపు కర్రీలో వేసుకుని ఆ కర్రీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు కూడా కర్రీకి మొత్తం కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.